హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈ రోజు అయితే సండే కదండి. సో మా వారు వచ్చేసి సండే కదా ఏదైనా డిఫరెంట్గా చెయ్యు బిర్యానీ ఏదైనా అనేసి అన్నారు. సో మేమైతే బిర్యానీ చాలా రోజుల నుంచి అవాయిడ్ చేస్తామండి, ఎందుకంటే పిల్లలకి వేడి చేసేస్తాను సమ్మర్ కదా. సో ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ చేయమన్నారు. సో ముందుగానే నేనైతే చికెన్ అది క్లీన్ చేసుకొని దాన్ని ఫుల్గా అయితే మ్యాగ్నేట్ చేసుకున్నానండి. సో మ్యాగ్నేట్ చేసుకొని పక్కన అయితే కాసేపు అయితే ఉంచాను. తర్వాత రైస్ కూడా పెట్టేశాను. వన్ సైడ్ అయితే రైస్ అయితే బాయిల్ అవుతుంది, ఇంకొక సైడ్ అయితే చికెన్ కూడా కుక్ చేస్తున్నాను. సో కొంచెం కుక్ అయిన తర్వాత రైస్ ని లేయర్స్ లా వేసేసుకోవాలి. సో రైస్ అంతా వేసుకున్న తర్వాత నేను కొంచెం దానిపైన కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఫైనల్ గా ఒక 10 minutes కూడా కుక్ చేశాను. సో రైస్ కూడా ప్రాపర్ అంతా అయిపోయింది. సో బిర్యానీ వచ్చేసి స్మెల్ చూస్తుంటే తెలిసింది కదా నా ఎక్స్ప్రెషన్స్ లో మీకు. వన్ సైడ్ చికెన్ కూడా ప్రిపేర్ చేశాను, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఫైనల్ గా అయితే తినడానికి అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు తిందారా అనేసి అయితే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ గా బిర్యానీ టేస్ట్ అయితే చేస్తాను. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా కుదిరింది. అండ్ మీరు కూడా ఈ సండే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.